నేరు రీసెంట్ టైంలో మీలో చాలా మంది ఈ ఫిల్మ్ గురించి వినే ఉంటారు, చూసే ఉంటారు. కాకపోతే ఈ ఫిల్మ్ లో కొంత డీప్ అనాలిసిస్ మీద ఒక సెపరేట్ వీడియో చేద్దామని చెప్పి నేనైతే ఫిక్స్ అయ్యాను. చూసిన చాలా మందికి ఈ ఫిల్మ్ బాగా నచ్చింది, బాగా అప్రిషియేట్ చేసిన ఫిల్మ్ లవర్స్ ఎక్కువ మంది ఉన్నారు. కాకపోతే కొంతమంది కంప్లీట్ గా ఎక్కని వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఈ ఫిల్మ్ లో ఉండే ఆ యూనిక్ మ్యాటర్ ఏంటి, నార్మల్ గా కనిపించే ఆ క్రైమ్ సంఘటనే చాలా ఇన్నోవేటివ్ డ్రామాటిక్ గా డిజైన్ చేసిన జీతు జోసెఫ్ గారి మ్యాజిక్ ఏంటో క్లియర్ గా ఈ వీడియోలో చూద్దాం. జీతు జోసెఫ్ గారి ఫిల్మ్స్ చూస్తే ఖచ్చితంగా ఆయన ఒక క్రైమ్ చేసినా కూడా పోలీసులకి గవర్నమెంట్ కి దొరకకుండా తప్పించుకోగలిగే లాంటి క్రిమినల్ ఐడియాస్ ఆయన దగ్గర చాలా ఉన్నట్టు క్లియర్ గా కనిపిస్తుంది. ఇంతవరకు ఫిల్మ్ చూడకపోతే ఖచ్చితంగా క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్స్ నచ్చిన వాళ్ళు, మిస్టరీ థ్రిల్లర్స్ ఫిల్మ్స్ నచ్చిన వాళ్ళు, జీతు జోసెఫ్ గారి ఫిల్మ్స్ నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తప్పకుండా చూసేయండి. చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి, ఎందుకంటే చాలా స్పాయిలర్స్ కూడా ఈ డిస్కషన్స్ లో మాట్లాడబోతున్నాను. నాకు తెలిసిన కొంతమంది ఈ ఫిల్మ్ ఎక్కనట్టు చెప్పారు, అంటే వాళ్ళకి కంప్లీట్ గా ఫిల్మ్ లో ఉన్న మ్యాజిక్ ఏంటో కనిపించలేకపోయిందంట. అంటే లైక్ ఎగ్జాంపుల్ గా స్టోరీ గానీ ఆ క్రైమ్ ఇన్సిడెంట్ గానీ ఒక సాధారణ ఇన్సిడెంటే కదా, రొటీన్ గా నార్మల్ గానే అనిపించింది, పెద్ద యూనిక్ గా అనిపించలేదు అన్నారు. అఫ్ కోర్స్ ఎన్నో క్రైమ్ థ్రిల్లర్స్, మిస్టరీ థ్రిల్లర్స్ అండ్ కోర్ట్ రూమ్ డ్రామాస్ చూసిన వాళ్ళకి ఒక రేప్ అంటే నార్మల్ సంఘటనలానే అనిపిస్తుంది. అంటే ఏముంది, ఒకడు రేప్ చేశాడు, వాడిని పట్టుకోవాలి, వాడిలో ఉన్న ఆ తప్పు చేసింది ఎలానో ప్రూవ్ చేయాలి, ఎన్నోసార్లు చూసాం కదా బ్రో అని మీకు కూడా అనిపించవచ్చు. కాకపోతే ఇక్కడ ఇన్నోవేటివ్ స్టోరీ టెల్లింగ్, ఆ డ్రామాటిక్ సెట్టింగ్ అనేది ఏ విధంగా జరిగిందో క్లియర్ గా తెలుసుకుందాం. ముందుగా నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే ఈ ఇన్నోవేటివ్ స్టోరీ టెల్లింగ్ కి ఆయన తీసుకున్న కొన్ని పాయింట్స్ అనేవి అవి చాలా చాలా యూనిక్ తప్ప రొటీన్ అయితే కాదు. అంటే ఎగ్జాంపుల్ గా ఫిల్మ్ లోని విక్టిమ్ ఒక బ్లైండ్ గర్ల్ కి రేప్ జరిగింది. సో ఆమె ఖచ్చితంగా ఎవరు చేశాడో చెప్పలేదు, కాకపోతే ఆమెకంటూ ఒక సెపరేట్ స్కిల్స్ ఉన్నాయి. సో ఎగ్జాక్ట్ గా లా అనేది మనకి జస్టిస్ అనేది బ్లైండ్ గా చూపిస్తారు కోర్ట్ రూమ్ లోని. మీరు ఎప్పుడైనా ఎవరికైనా డౌట్ వచ్చిందా అసలు జస్టిస్ అనేది ఎందుకు కోర్టులోని ఒక బ్లైండ్ గా అంటే కళ్ళకు గంతులు కట్టి ఉంటుందని? అంటే దాని అర్థం ఆమె నిజాన్ని న్యాయాన్ని చూడలేదని కాదు, ఆమె చేతిలో ఒక వెయినింగ్ స్కేల్ ఉంటుందన్నమాట. దాని ద్వారా తప్పులు అంటే ప్రూఫ్స్ ని అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేస్తుంది, అంటే న్యాయమా లేదా అన్యాయమా అని తేల్చి చెప్పడానికి. మరొక చేతిలో స్వాడ్ ఉంటుంది, దాని అర్థం ఏంటంటే పనిష్మెంట్ అనమాట, తప్పు చేసినట్టు ప్రూవ్ అయితే. సో దీని అర్థం ఆమె ఎవరిని చూడకపోయినప్పటికీ ఆ వెయినింగ్ స్కేల్ ద్వారా ఆమె న్యాయాన్ని డెలివర్ చేయగలుగుతుంది. మెయిన్ గా కళ్ళకు గంతులు కట్టడానికి రీజన్ ఏంటంటే ఆమె దగ్గరికి వచ్చేది తన బంధువుల, రిలేటివ్స్, తన సొంత వాళ్ళ, చెడ్డ వాళ్ళ, ఎవరు కూడా తెలియదు అనమాట. అక్కడ ఆమె ఎలాంటి బిఎస్డ్ ఒపీనియన్ ని కూడా ఇవ్వలేదు, కేవలం విని ఆ ప్రూఫ్స్ బట్టి, ఎవిడెన్స్ బట్టి మాత్రమే జస్టిస్ ని డెలివర్ చేయాలి. అది ఆమె స్కిల్స్ అనమాట, అది ఆమె వెనక ఉన్న ఒక నిజం అనమాట. సేమ్ ఇక్కడ ఈ మెయిన్ క్యారెక్టర్ కూడా ఒక బ్లైండ్ పర్సన్ అయినప్పటికీ తనకు జరుగుతున్న అన్యాయాన్ని బయటికి చెప్పడానికి తన దగ్గర ఉన్న ఆ స్కల్ప్చర్ స్కిల్స్ ని యూజ్ చేస్తుంది. చాలా చాలా పెద్ద పెద్ద ఫిల్మ్స్ లోని ఒక బాగా డబ్బును వాళ్ళు రేప్ చేస్తారు, ఆమెకు కళ్ళు ఉంటే అన్ని బాగా ఉంటుంది, చెప్పగలుగుతుంది, కానీ ప్రూఫ్స్ అనేవి మాత్రం అస్సలు ఉండవు, ఈజీగా ఎస్కేప్ అయిపోతుంటారు. సో జీతు జోసెఫ్ ఆ సింగిల్ పాయింట్ ని తన దగ్గర ఉన్న క్రిమినల్ మైండ్ సెట్ తోటి చాలా మంది క్రిమినల్స్ ఎలా ఆలోచిస్తారు, ఎలా ఎస్కేప్ అవుతుంటారు, ఇలాంటి కేసులు ఎన్ని పోతున్నాయి. నార్మల్ గా ఉన్న గర్ల్స్ కే జస్టిస్ దొరకట్లేదు, అలాంటి బ్లైండ్ పర్సన్ కి, సరైన ప్రూఫ్స్ లేని పర్సన్స్ కి జస్టిస్ దొరుకుతుందా అనే ఒక డిఫికల్ట్ వేని చూస్ చేసుకున్నారు. దీనికి తోడు మరికొన్ని స్టీరియోటైపిక్ రూల్స్ ని బ్రేక్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా కోర్ట్ రూమ్ డ్రామాస్ గానీ, క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్స్ గానీ, ఒక రేప్ విక్టిమ్ లాంటి స్టోరీస్ చూస్తున్నప్పుడు అమ్మాయి చాలా అమాయకురాలు, చాలా ఇన్నోసెంట్, ఇంతవరకు ఏ తప్పు చేయలేదు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా అమాయకులు, ఇన్నోసెంట్ పీపుల్స్. అరే అలాంటి వాళ్ళకి ఇంత అన్యాయం జరిగిందని చెప్పి పీపుల్స్ బాగా ఎమోషనల్ గా, ఇన్నోసెంట్ గా, చాలా మంచి వాళ్ళు, వాళ్ళకి అన్యాయం జరగకూడదు అనే కనెక్ట్ అయ్యే విధమైన రూల్స్ పెడుతుంటారు. కానీ ఇక్కడ జీతు జోసెఫ్ దాన్ని ఫాలో చేయలేదు. లైక్ ఈ నేరు ఫిల్మ్ చూడడానికి వచ్చే ఫ్యామిలీస్ గానీ, గర్ల్స్ గానీ, వాళ్ళకి క్యారెక్టర్స్ మీద, సారా మొహమ్మద్ అండ్ వాళ్ళ అమ్మ మీద ఉండే పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది, వాళ్ళ పక్కింటి వాళ్ళ మీద గానీ, సొసైటీలో వాళ్ళు అదర్స్ మీద వేసేలాంటి కొన్ని బ్యాడ్ ఒపీనియన్ అనమాట. లైక్ వీళ్ళ అమ్మ రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి, ఆల్రెడీ భార్య ఉన్న అతను ఆమెను వదిలేసి ఈమెతో ఉండడం ఏంటి. సో స్టెప్ ఫాదర్ దగ్గర ఉంటుంది కాబట్టి అడ్వకేట్ రాజశేఖర్ అనుమానించిన పాయింట్స్ లోనే ఫిల్మ్ స్టార్టింగ్ లో మనకి చూపిస్తారు. ఈమెకు ఒక మంచి స్కిల్స్ కల్చర్, కాకపోతే ఈమె ఫాదర్ కి కూడా సేమ్ టాలెంట్ ఉంటుంది. సో ఈ బొమ్మ ఆమె వేసిందా వాళ్ళ ఫాదర్ వేసారా మనకు తెలియదు. దాంతో పాటు ఆడిని అనుమానించింది కూడా వీళ్ళ ఫాదరే. సో సారా మొహమ్మద్ వాళ్ళ అమ్మ చాలా వరకు ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంది, ఎందుకు డబ్బున్న వాడిని చేసుకుంది, అండ్ వాళ్ళ మొదటి భార్యను వదిలేసి ఈమెతో ఉంటున్నాడు. సో వీళ్ళ ఫ్యామిలీ తేడాగా ఉంది, డబ్బు పిచ్చోలు కదా, ఏమైనా చేసుంటారా అనే డౌట్ కూడా కొంతమందికి క్రియేట్ చేసేలాంటి పాయింట్ పెట్టారు. తర్వాత ఆడియన్స్ ఆ ఎమోషన్ గానీ జరుగుతుంది అన్యాయమే అన్నట్టు కనిపించినప్పటికీ చాలా వరకు రియాలిటీలో అయితే మాత్రం ఇలాంటి కేసుని, ఇలాంటి పాయింట్స్ చూపించి ఖచ్చితంగా మిస్లీడ్ చేసి కొట్టిపారేసే అవకాశం చాలా వరకు ఉంటుంది. అందులోని అడ్వకేట్ రాజశేఖర్ లాంటి చాలా ఎక్స్పీరియన్స్డ్ లాయర్ చాలా మందిని ఆపేస్తాడు, అంత గ్రిప్ లో తిట్టేసుకుంటాడు. సో ఇక్కడ సేవియర్ పాయింట్ ని కూడా చాలా యూనిక్ గా డిజైన్ చేశారు. అడ్వకేట్ రాజశేఖర్ తోటే ఓడిపోయి చాలా వరకు రిటైర్ అయిపోయి అసలు మళ్ళీ నాకు ఈ జాబే వద్దు అనే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన మనిషి. స్టార్టింగ్ ఆయన నా వల్ల కాదు, నేను కాదు అంటున్నాడు, మనకి రొటీన్ గా అనిపిస్తుంది. హీరో మొదట్లో రాను, నాకు వద్దు అంటాడు, తర్వాత మళ్ళీ హీరో వచ్చి కాపాడతాడు. సో ఇది ఎన్ని సినిమాలు చూడలేదని. కానీ అక్కడ పాయింట్ అయితే ఆ క్యారెక్టర్ పరంగా బాగా డిజైన్ చేశారు.
రియాలిటీలో అయితే మాత్రం ఖచ్చితంగా సారా మొహమ్మద్ కి అన్యాయమే జరిగేది. ఆ కేసుని కొట్టిపడేసేవాళ్ళు. అలాంటి లాయర్ ఉంటే అసలు ఆపోనెంట్స్ ఎవరు కూడా నిలబడేవాళ్ళు కాదు. ఒకవేళ విజయ్ మోహన్ లాంటి పర్సన్ ఉన్నా ఆల్రెడీ అతనితోటే ఓడిపోయాను, నా లైఫే ఓడిపోయిన ఫీలింగ్ లో ఉన్నాను, మళ్ళీ ఒకరు ఓడిపోతే నా వల్ల ఒకరికి ఇంకొకరికి అన్యాయం జరుగుతున్న గిల్ట్ నాకు వచ్చేస్తుందని చెప్పి మళ్ళీ నేను రాను అనే గట్టిగా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోతాడు. సో ఇక్కడ సేవియర్ గతంలో ఏం జరిగిందో మనకి స్ట్రాంగ్ గా రుద్దరు. దాంతో పాటు సేవియర్ ఓవర్ ఎమోషనల్ గా కూడా చూపించరు. చాలా డిఫికల్ట్ స్టీరియోటైపికల్ రూల్స్ ని బ్రేక్ చేశారు జీతూ జోసెఫ్. ఇక్కడ ఎవరు కూడా ట్రిగర్ అవ్వకండి, నేనైతే మాత్రం వకీల్ సాబ్ ఫిలిం ని చూడలేదు. బట్ ఖచ్చితంగా ఇది ఒక స్టార్ మసాలా హీరో తోటి రీమేక్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఎంట్రన్స్ లో ఒక ఫైట్ ని ఇరికించినా ఇరికించకపోయినా ఫిలిం లో 3 ఫైట్లు ఇరికించచ్చు. అంటే హీరో అగ్రెసివ్ ఎలివేషన్ గా కోర్ట్ రూమ్ లో ఒక ఆర్గ్యుమెంట్ సీన్ లో ఎలివేట్ చేస్తారు. అండ్ సీసీటీవీ ఫుటేజ్ దగ్గర ఒక చిన్న ఎలివేషన్ లాంటిది, అగ్రెషన్ లాంటిది చూపిస్తారు. దాంతో పాటు విక్టిమ్ మైకిల్ కి స్టార్టింగ్ లోనే బెయిల్ ఇవ్వడం వల్ల వాడు ఒక చెత్త పని చేయడానికి నైట్ టైం ఒక ఇన్సిడెంట్, దాంతో ఒక ఫైట్ సీన్ ఇరికించచ్చు. కానీ అక్కడ స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే ఇలాంటి కేసుల్లో సాధారణంగా బెయిల్ దొరకడం చాలా కష్టం, కానీ దాన్ని దొరికించడానికి పెద్ద పెద్ద లాయర్స్ ని యూజ్ చేస్తారు. వాళ్ళు చాలా వరకు కేసుని తిరకాసు మరకాసు చేసి అసలు ప్రూఫ్స్ లేనట్టు బెయిల్ వచ్చేలా చేస్తారు. సేమ్ ఈ బెయిల్ పాయింట్ గురించి సిర్ఫ్ ఎక్ బందా కాఫీ హే అని చెప్పి సేమ్ ఇలాంటి ప్యాలెట్లు ఉంటుంది. సో ఆ పాయింట్ అయితే మాత్రం చాలా సీన్స్ లోని చాలా గట్టిగా చూపించారు. ఆ ఆర్గ్యుమెంట్స్, డైలాగ్స్, రైటింగ్స్ అంతా కూడా అదిరిపోతుంది. కానీ ఇక్కడ జీతూ జోసెఫ్ ఒక డిఫికల్ట్ వేనే చూస్ చేసుకున్నారు. ముద్దాయి మైకిల్ వైపు పెద్దగా ప్రూఫ్స్ లేవు కాబట్టి బెయిల్ ఈజీగా దొరికేస్తుంది. దానివల్ల వాడు నైట్ టైం వెళ్ళి వాళ్ళని గట్టి థ్రెట్నింగ్స్ ఇవ్వగలడు. దానివల్ల కేసు మళ్ళీ మొత్తం కూడా నార్మల్ అయిపోతుంది, వాడి చేతిలోకి వచ్చేస్తుంది. సో బెయిల్ ఇవ్వడం అనేది ఎంత రిస్కో ఒక కొన్ని పాయింట్స్ ద్వారా చూపించారు. ఖచ్చితంగా ఫిల్మ్ లో చూపించిన ఈ పాయింట్స్ అనేది రియల్ లైఫ్ లో కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి, లేకపోతే ఇలాంటి కేసుల్లో ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయని చెప్పి జీతూ జోసెఫ్ చూపించారు. దాంతో పాటు ఇంకొక స్టీరియోటైపిక్ రూల్ ని బ్రేక్ చేశారు. అదేంటంటే ఫెమినిజం గురించి. లైక్ ప్రియమణి గారి క్యారెక్టర్ టచ్. లైక్ ఇప్పుడు రేప్ జరిగిన అమ్మాయి వైపు ఒక లేడీ లాయర్ ని పెట్టారు అనుకోండి, అండ్ రేప్ చేసిన అబ్బాయి వైపు ఒక మేల్ లాయర్ ని పెట్టారు అనుకోండి, ఖచ్చితంగా ఫిల్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ మారిపోతుంది. ఒక ఫెమినిజం రుద్దినట్టు ఉంటుంది. లైక్ కావాలని మేల్ క్యారెక్టర్ ని విలన్ గా చేసినట్టు, అమ్మాయి క్యారెక్టర్ ని ఎలివేట్ చేసినట్టు స్టీరియోటైపిక్ గా అనిపిస్తుంది. ప్రియమణి గారి క్యారెక్టర్ చేస్తుంది ఏంటో కూడా తెలుసు, కానీ ఎందుకు చేస్తుందో కూడా తెలుసు. న్యాయం అన్యాయం గురించి తెలిసినప్పటికీ ఈగోకి తీసుకుని అసలు ఓటమినే చూడకూడదు అని బాగా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యే లాయర్స్ ఉంటారు. వాళ్ళు కంప్లీట్ గా బ్యాడ్ క్యారెక్టర్స్ కాదు. ఫ్లాష్ బ్యాక్ కనెక్షన్ వదిలేస్తే వాళ్ళు ఓడిపోకూడదని ఈగోకి తీసుకున్న వాళ్ళు చాలా మంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్ యాక్ట్ లో ఇచ్చిన ఆ స్ట్రాంగ్ పాయింట్ అయితే మాత్రం ఫిలిం చెప్పాలనుకున్న స్టోరీలోని చాలా మెయిన్ పాయింట్ ని ఆయన డెలివర్ చేశారు. అదేంటంటే క్రాస్ ఎగ్జామిన్ చేసినప్పుడు చాలా అవమానాలు భరించాలి. అలాంటి అవమానాలు భరించలేక, నిజాన్ని చెప్పలేక సొసైటీలోని ఉన్న పరువు పోతుందని చెప్పి ఇలాంటి నిజాలు రేప్ జరుగుతున్న బయటికి చెప్పని వాళ్ళ సంఖ్య చాలా 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 ఎక్కువ. ధైర్యం లేక చనిపోయిన వాళ్ళ సంఖ్య చాలా మంది. అండ్ మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి వింటేనే సొసైటీలోని చెడుగా మాట్లాడుకుంటారు. మనకు అన్యాయం జరిగిందంటే ఎవరు కూడా సపోర్ట్ చేయరు. క్రాస్ ఎగ్జామిన్ లో వేసిన ప్రశ్నలు మనం అస్సలు భరించలేము, చనిపోవాలి అనిపిస్తుంది అనే ఫీల్ తోటి చాలా మంది ముందుకు రారు. దాంతో పాటు మెయిన్ గా మైకిల్ కి ఇది మొదటిసారి కాదు, వాడు ఇంతకు ముందే ఒక రేప్ చేశాడు. ఆ కేసులో న్యాయం జరగలేదు కాబట్టి వాడు ఇంకొక అన్యాయం చేయగలిగాడని చెప్పి చాలా స్ట్రాంగ్ గా చూపించారు ఫైనల్ యాక్ట్ లో. ఏమో ఇంతకు ముందు చాలా సార్లు డబ్బులు ఇచ్చి కొనేశాడు, మరి కొంతమంది కేసే పెట్టలేదు. న్యాయం విషయంలోనే చాలా తేలికగా అస్సలు శ్రద్ధ లేకుండా బిహేవ్ చేస్తే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు మళ్ళీ 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 ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారని చెప్పి నేరు ట్రూత్ అంటే నిజం అండ్ సీకింగ్ జస్టిస్. సో ఈ పాయింట్ ద్వారా జీతూ జోసెఫ్ తన స్టోరీని చెప్పాలనుకున్నాడు. ఆయన మైండ్ సెట్ అంతా కూడా ఒక క్రిమినల్స్ ఆలోచించే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఫిల్మ్స్ చూస్తే మీకే తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఫిల్మ్ లో కూడా మీకు అర్థమైపో ఉంటుంది. విజయ్ మోహన్ అసలు పట్టుకున్న పాయింట్స్ అయితే మాత్రం ఆ ట్యాంపర్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ సీన్ గానీ, దాంతో పాటు రేర్ గా యూజ్ చేసే ఆ కార్ కెమెరా గానీ, ఇలా చాలా పాయింట్స్ ఉంటాయి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ లోని నేరు అనేది అఫ్ కోర్స్ మనకు తెలిసిన ప్యాలెట్ అయినప్పటికీ చాలా ఇన్నోవేటివ్ గా డిజైన్ చేసిన డ్రామా అండ్ క్యారెక్టర్స్. మనకు తెలిసిన క్రైమ్ సంఘటన అయినప్పటికీ చాలా చాలా స్ట్రాంగ్ పాయింట్స్ ని చెప్పాలనుకున్నారు. ఆ స్ట్రాంగ్ పాయింట్స్ ని చెప్పారు ఫిల్మ్ లో. సో మరి ఈ ఇన్నోవేటివ్ కోర్ట్ డ్రామాలోని మీకు ఇంకేమైనా ఎక్స్ట్రా పాయింట్స్ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ నేను సప్తసాగర్ దాచే ఏలో సైడ్ బి చూసాను, దాని మీద ఒక స్పెషల్ అనాలిసిస్ వీడియో చేయాలనుకుంటున్నాను. చేయాలా వద్దనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా అర్థం కాని వాళ్ళకి ఫిల్మ్ గురించి కూడా ఈ వీడియోని వీలైతే షేర్ చేసి సపోర్ట్ చేయండి. మీకైతే క్లారిటీగా వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.